హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో టాపిక్ వచ్చేసి ఏపీఎంసెట్కి సంబంధించి మనకి సీట్ అలాట్మెంట్ ఈ రోజు అయితే రిలీజ్ అవుతుంది కదా. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఉండబోతుంది. సెల్ఫ్ రిపోర్టింగ్లో ఏ డాక్యుమెంట్స్ మనకి రిక్వైర్డ్ అని క్లియర్గా అయితే చెప్పబోతున్నా. కాబట్టి వీడియో అయితే ఇన్వర్ట్ చూడడానికి ట్రై చేయండి. మొత్తం ఇన్ఫర్మేటివ్ అయితే ఉంటుంది. కంపల్సరీగా లైక్ అయితే చేసుకోండి, ఇన్ఫర్మేషన్ వర్త్ అంటే. గైస్, మీకు ఇక్కడ స్టెప్ బై స్టెప్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అయితే పక్కాగా అయితే ఉండాలి. ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే మీరు వెళ్ళి ఏపీ ఎంసెట్ వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి. పక్కాగా అక్కడైతే అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి హాల్ టికెట్ అయితే ఉండాలి. అది కూడా ఏపీ ఎంసెట్ హాల్ టికెట్, ఓకేనా. అదనమాట. ఇన్ కేస్ లేకపోతే కూడా అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ రెండు అయితే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి 12th మార్క్స్ మేము 12th మార్క్స్ మేము మనకి ఇంకా రాలేదు కదా. మీరు ఎలా ప్రొడ్యూస్ చేయాలి అనేది క్లారిటీగా చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసరికి మీరు 12th మార్క్స్ మెమో అనేది మీరు నార్మల్గా కాలేజ్ అంటే ప్రింట్ తీసుకొని మీరు కాలేజ్కి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ప్రిన్సిపల్ సార్ స్టాంప్, అలాగే నెక్స్ట్ కాలేజ్ స్టాంప్, నెక్స్ట్ ప్రిన్సిపల్ సార్ సిగ్నేచర్, ఈ రెండు పెట్టుకొని మీకు 12th మార్క్స్ మెమో అనేది వ్యాలిడ్ అయితే అవుతుంది, ఓకేనా. మీకు ఎలాంటి వరి అక్కర్లేదు. నెక్స్ట్ వచ్చేసరికి 10th మార్క్స్ అంటే 10th మార్క్స్ ఉంటుంది కదా. 10th మార్క్స్ మెమో అనేది మీరు ప్రొడ్యూస్ చేయాల్సింది అయితే ఉంటుంది, ఓకేనా. అది నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి 12th టీసీ. 12th టీసీ అనేది మీరు ప్రొడ్యూస్ చేయాలి. కన్ఫర్మ్ గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే ఇంకా ఏమైనా తీసుకోలేకపోతే మీరు వెళ్ళైతే ఒకసారి తీసుకోండి 12th టీసీ అనేది. కన్ఫర్మ్గా ఉండాల్సింది అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి 6th to 12th స్టడీ సర్టిఫికేట్స్. ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే వెళ్ళైతే తీసుకోండి, పక్కాగా ఇస్తారు. మీరు ఏదైతే స్కూల్ ఆర్ కాలేజ్లో చదివారో పక్కాగా అక్కడికి వెళ్ళండి. 6th to 12th స్టడీ సర్టిఫికేట్స్ అనేది ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరు ప్రొడ్యూస్ చేయాలంటే ఓసీ ఉంటారు కదా. ఓసీకి సంబంధించి మీరు కానీ ఈడబ్ల్యూఎస్ అనుకోండి. కన్ఫర్మ్గా మీరు సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. అది కూడా ఏ ఇయర్ది ఉండాలి, 2025 నుంచి 26 లోపల ఉండేటట్టు చూసుకోండి. అప్పుడు మాత్రమే మీకు ఆ సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్ అయితే అవుతుంది. ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి అది ఎక్కడి నుంచి ఇచ్చి ఉండాలి, మీ సేవ సచివాలయం నుంచి ఇచ్చి ఉండాలి, ఓకేనా, ఆ సర్టిఫికేట్ అనేది. అదనమాట. క్లారిటీగా చెప్పాను అనుకున్నా. 8th 9th పోర్టల్ వచ్చేసరికి మనకి అది వచ్చేసరికి రెసిడెన్స్ సర్టిఫికేట్ గురించి. నార్మల్గా ఇది తెలంగాణ వాళ్ళకి సంబంధించి ఈ 2 పోర్టల్స్. మీకు కన్ఫర్మ్గా ఏంటంటే ఇన్ కేస్ మీరు కానీ తెలంగాణలో చదువుని ఉంటే మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అని ప్రొడ్యూస్ చేయాలి. ఎందుకంటే మీరు ఒక ప్రూఫ్లా పెడుతున్నారు. నేను మా తెలంగాణలో చదివాను, పలానా ఇయర్ నుంచి పలానా ఇయర్ వరకు. కాబట్టి కన్ఫర్మ్గా మీరు సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. ఎందుకంటే ఏపీ వాళ్ళకి తెలియాలి మీరు ఏ కాలేజ్లో చదివారో సంథింగ్ అని. అదనమాట. నెక్స్ట్ వచ్చేసరికి 10th వన్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ మనకి పక్కాగా ఉండాలి. బీసీ అండ్ ఎస్టీ అండ్ ఎస్సీ క్యాండిడేట్స్కి పక్కాగా అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. ఎందుకంటే మీకు ఏ రిజర్వేషన్ అప్లై అవుతుందో తెలియాలి కాబట్టి. అదనమాట. నెక్స్ట్ 11th వన్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఇన్ కేస్ మీరు కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలనుకోండి, ఫీ రియంబర్స్మెంట్ రావాలనుకోండి, కన్ఫర్మ్గా మీరు ప్రొడ్యూస్ చేయాల్సింది అయితే ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ అది ఎప్పుడు ఉండాలి, ఆఫ్టర్ 2022 తర్వాత, అంటే 2021 వ్యాలిడ్ అవ్వదు. 2022 తర్వాత నుంచి అయితే ఉండాలి. ఇక్కడ డేట్ కూడా ఇచ్చారు చూడండి, అంటే January 1st నుంచి దాని తర్వాత నుంచి ఉండాల్సింది అయితే ఉంటుంది. క్లారిటీగా చెప్పాను అనుకున్నా. నెక్స్ట్ 12th వన్ ఇది కూడా తెలంగాణకి సంబంధించి క్లారిటీ ఇస్తాను చూడండి. 12th వన్ ఫస్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే మీరు తెలంగాణ అనుకోండి. ఏపీ వాళ్ళకి వచ్చారు, ఓకేనా, ఏపీకి వచ్చేసారు. ఎప్పుడు వచ్చి ఉంటారు, 2nd June 2024 అప్పుడు కానీ మీరు కానీ వచ్చి ఉంటే కన్ఫర్మ్గా మీరు లోకల్ క్యాండిడేట్ అయితే అవుతారు, ఓకేనా. అదనమాట. కాబట్టి మీరు లోకల్ సర్టిఫికేట్ అని ప్రొడ్యూస్ చేయాలి. క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకున్నా. ఇవన్నీ ఎన్ని సెట్స్ ఆఫ్ జెరాక్స్ ఉండాలంటే కన్ఫర్మ్గా మీ దగ్గర ఎన్ని సెట్స్ ఆఫ్ జెరాక్స్ ఉండాలంటే 2 sets ఆఫ్ జెరాక్స్ అయితే ఉండాలి, ఓకేనా. ఇవన్నీ 2 sets ఆఫ్ జెరాక్స్ అయితే తీసి పెట్టుకోండి. అలాగే ఒక ఒరిజినల్ సర్టిఫికేట్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని ఒక సెట్ అయితే ఉండాలి కన్ఫర్మ్గా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇప్పుడు నార్మల్గా ఇంకొక ఎక్స్ట్రా జెరాక్స్ అయితే తీసి పెట్టుకోండి. ఈ చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని ఎక్స్ట్రాగా ఒక సెట్ అయితే తీసి పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చేస్తున్నారు, ఓకేనా. ఇంకా మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉన్నావు కాబట్టి మీ దగ్గర ఒక సెట్ పెట్టుకునే దానికోసం ఒక సెట్ అయితే మీ దగ్గర తీసుకొని మీ దగ్గర అయితే పెట్టుకోండి. 2 sets ఆఫ్ జెరాక్స్, అలాగే 1 ఒరిజినల్ కాపీ, ఇంకో సెట్ వచ్చేసరికి మీ దగ్గర, ఓకేనా. అదనమాట. క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకున్నా. మేజర్గా మనకి 10 పోర్టల్స్ అయితే అప్లై అవుతాయి, ఓకేనా. 10 మేజర్ డాక్యుమెంట్స్ అనేది మీ దగ్గర పక్కాగా అయితే ఉండాలి. క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసాను అనుకున్నా. వీడియో కానీ నచ్చినట్లయితే కన్ఫర్మ్గా లైక్ చేసుకోండి, కింద ఉండే సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసుకోండి. ఎందుకంటే సీట్ అలాట్మెంట్ ఈ రోజు అయితే రాబోతుంది. లైవ్ సెషన్ కూడా కండక్ట్ చేసి ప్రతి ఒక్క డౌట్స్ క్లారిఫై చేస్తాను.
మీకు ఇన్ కేస్ గాని ఫేజ్ 1లో గాని సీట్ రాకపోతే ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసరికి మీకు ఎలాంటి వరి అక్కర్లేదు. టెన్షన్ అయితే పడకండి. ఎందుకంటే మీకు ఫేజ్ 2 అనేది ఉంటుంది. కన్ఫర్మ్‌గా మీకు ఫేజ్ 2లో మంచిగా వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకుంటే కన్ఫర్మ్‌గా మంచి సీట్ అనేది వస్తుంది. ఓకేనా? మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలని ఆల్రెడీ క్లారిటీగా డీటెయిల్డ్ వీడియో చేస్తాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ అన్నీ మన ఛానెల్‌లో వస్తాయి. ఫస్ట్ అయితే టెన్షన్ పడకండి. కన్ఫర్మ్‌గా నేను మంచిగా వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి ఫేజ్ 2లో అని కన్ఫర్మ్‌గా చెప్తాను. ఇన్ కేస్ ఎవరికైనా సీట్ రాకపోతే కామెంట్ సెక్షన్‌లో కన్ఫర్మ్ కామెంట్ చేయండి. సెకండ్ వన్ వచ్చేసరికి మనకి నార్మల్‌గా ఫేజ్ 1కి నేను అప్లై చేశాను కదా, నాకు ఆ సీట్ అయితే నచ్చలేదు. ఫేజ్ 2కి పెట్టుకోవచ్చా అని అడుగుతారు. కన్ఫర్మ్‌గా మీరైతే ఫేజ్ 2కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీరు ఫేజ్ 1కి వెళ్ళి కన్ఫర్మ్‌గా రిపోర్ట్ చేయాలి, సెల్ఫ్ రిపోర్టింగ్. అప్పుడే మీరు ఫేజ్ 2కి వెళ్ళండి. ఎందుకంటే ఫేజ్ 1లో కానీ రిపోర్టింగ్ చేయలేదనుకోండి, అక్కడ వచ్చిన సీట్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అక్కడ వచ్చిన సీట్ క్యాన్సిల్ అయిపోతే మళ్ళీకి ఇంకా నెక్స్ట్ ఏ కాలేజ్ ఉండదు. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఫేజ్ 2లో ఏం సీట్ అలాట్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఫేజ్ 1 కాలేజు పోతుంది. నెక్స్ట్ ఫేజ్ 2 కాలేజ్ కూడా మీకు కన్ఫర్మ్‌గా ఇంకా రాదు. అంటే రాలేదనుకోండి, ఫేజ్ 1 ఫేజ్ 2లో ఏ కాలేజ్ అయితే ఉండదు కదా. అదనమాట. కాబట్టి కన్ఫర్మ్‌గా సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయండి ఫేజ్ 1లో అయితే. ఓకేనా? క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, 3 పోర్టల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఫేజ్ 1లో సీట్ రాకపోతే ఏం చేయాలి, నెక్స్ట్ ఫేజ్ 1లో సీట్ వచ్చింది, ఫేజ్ 2కి అప్లై చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు, డోంట్ వరీ. ఓకేనా? అదనమాట టోటల్గా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసుకోవడం మర్చిపోకండి. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్ గైస్. టేక్ కేర్, బై బై.